నిన్నటి కేబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీతో పాటు అదేవిధంగా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో రుణమాఫీ రైతు భరోసాపై ఇప్పుడు అనేక అనుమానాలు తెర మీదకి వస్తాయి. ఈ నేపథ్యంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రస్తుతంతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు నిన్నటి రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించి. సార్ నమస్తే. నమస్కారం సార్, నిన్నటి క్యాబినెట్ మీటింగ్ చూసే ఉంటారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాజాముద్ర వేస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. నిజమేనా అది? అది సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ, ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే 15,000 రూపాయల చొప్పున రైతు బంధును రైతు భరోసా పేరుతో మేము రైతాంగానికి వేస్తామని చెప్పినారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పింది ఏంటి? నా బాధ్యత కేసీఆర్ సన్నాసి 3 పంటలు పండితే 2 పంటలకు ఇస్తున్నాడు, 3వ పంటకు ఒడియాలు రా అని మాట్లాడాడు, దుర్భాషలాడి మాట్లాడాడు. 15,000 ఇస్తారే అని అన్నాడు. మరి 7 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సీజన్లు, ఎన్నికలు జరిగేటప్పటికే ఒక సీజన్ ఉంది ఆన్లో, ఎన్నికల తర్వాత ఇంకో సీజన్ అయిపోయింది యాసంగి, ఇప్పుడు మళ్ళీ వానాకాలం వచ్చింది. ఆ 2 సీజన్లకి ఏం చెప్పారు? మెల్లగా చావు కబురు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే పాత పద్ధతిలోనే రైతు బంధు ఇస్తాము అని చెప్పినారు. 15,000 ఎగ్గొట్టారు. రైట్. ఆ ఇచ్చేది కూడా 1 ఎకరాకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇవ్వడానికి 3 నెలలు 4 నెలలు టైం తీసుకున్నారు. గట్టిగా అడిగితే చెప్తూ కొడతామని ఓ మంత్రి మాట్లాడతాడు, ఇవ్వలేదా అని రాలేదా అని ఇంకోరు మాట్లాడతారు, రకరకాలుగా హేళన చేసి మాట్లాడారు. ఇప్పుడు 3వ విడత వచ్చింది. ఇప్పుడు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులు లేవు. గాంభీర్యం చాలా పలికిండ్రు. డబ్బులు లేవు అంటే వాళ్ళు రైతాంగం కోసం సమకూర్చడంలో విఫలమవుతున్నారు. బిల్లుల పేమెంట్లకు చేసుకుంటున్నారు, కాంట్రాక్టర్ల గుత్తిదారుల పేమెంట్లకు చేసుకున్నారు. అప్పుడు మా సర్కారు రైతు బంధు కోసం తీసిపెట్టిన మొత్తం డబ్బుల్ని వీళ్ళు రాగానే కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేసుకుంటారు. అట్లా రైతులకు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. దానికి ఏదో ఒక మిష కావాలి, ఏదో ఒక సాకు కావాలి. అందుకని ఏం చేస్తుండే ఇప్పుడు రైతు బంధు పూర్తిగా సవ్యంగా పోవాలంటేనంటే మొత్తం పరిశీలన చేయాలి, దానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తామంటారు. దేనికి క్యాబినెట్ సబ్ కమిటీ? ఏమి తెలుస్తుంది సార్ క్యాబినెట్ సబ్ కమిటీ? ఒక ఊర్లో మీ ఊరు ఉంది, మీ ఊర్లో 1,500 2,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రైతు పాస్బుక్లు 200 మందికో 300 మందికో రైతులకు పాస్బుక్లు ఉన్నాయి. దీని పేరు మీద ఎవరైనా అనర్హులు మీ ఊర్లో రైతు బంధు పొందేవాళ్ళు ఉంటే, వ్యవసాయం చేయకుండా గుట్టలు గట్లకు పొందేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఊర్లో తెలియదానండి? విచారణ చేస్తే 5 నిమిషాల్లో తెలిపోదు. ఏ ఊరికి ఆ ఊరు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి రాష్ట్ర మొత్తం యంత్రాంగం అంతా కూడా కదిలి అన్ని జిల్లాల కలెక్టర్లకు వ్యవసాయ అధికారులకు బాధ్యత ఇచ్చి పొదుముఖ్య లోపల మీ ఊర్లో అనర్హులైనటువంటి వాళ్ళు ఎవరో తేల్చండి అంటే లెక్కయ్యారా? ఇక దానికి తోక తొండెం ఇవన్నీ చేసి, అంటే ఇదంతా దేనికంటే జాప్యం చేయడానికి. జూలై 15 మరి పోనీ జూలై 15కి ఏమవుతుంది? మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ క్యాబినెట్లో పెట్టి చర్చించినాక మళ్ళీ దాన్ని అసెంబ్లీకి తీసుకొని పోతాం. మళ్ళీ అసెంబ్లీ ఏ డేట్కి పెడతారు, ఎప్పటివరకు అవుతుంది, ఎప్పటివరకు చర్చ చేస్తారు? ఈ లోపల వానాకాలం సీజన్ అంతా అయిపోయి దగ్గర పడుతుంది, రైతు బంధు పుణ్యకాలం గడిచిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? రైతు బంధు కోసం సమకూర్చుకుంటున్నాం అని చెప్పేటువంటి నిధుల్లోకి వెళ్ళి రుణమాఫీ కోసం కొంత ఆగస్టు 15 ఆగస్టుకు చేసినట్లు చేసి గొప్పతనం కోసం ఇక మేము చేసినాం చూడు అని చెప్పడం కోసం కొంత మొదలుపెట్టి ఇచ్చినామని చెప్పుకోవడానికి చేసేటువంటి తతంగం ఇదంతా. వాస్తవంగా ఆయన చెప్పింది ఏంటి? 15 ఆగస్టు నాడు మొత్తం మేము ప్రకటించినటువంటి అన్ని గ్యారంటీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పాడు. అది మహాలక్ష్మి కావచ్చు, మహిళలకు ఇచ్చే డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు, సంపూర్ణంగా మేము ప్రకటించిన అన్ని పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి ప్రజలకు చేరేటట్లు మేము 15 ఆగస్టు టార్గెట్ పెట్టుకుంటున్నాం అన్నమాట కదా ఆయన చెప్పింది. మరి అది చేయమనండి. ఇవాళ రైతు బంధు ఇవ్వమనండి, 15 ఆగస్టుకి అవన్నీ అట్లే చేయమనండి, అభినందిస్తాం. ఇవి లేకుండా గుట్టల గట్లకి ఇచ్చిండ్రు పోయిన ఎక్కడ ఇచ్చిన గుట్టల గట్లకి ఇస్తే మీరు ఏ ఊర్లో ఎక్కడ గుట్టల గట్లకి ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, వాళ్ళ మీద రికవరీకి పెట్టియండి. ఎవరైతే అనర్హులు గతంలో పొందిన వాళ్ళు ఉన్నారో ప్రభుత్వం ఎప్పుడైనా కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పెట్టవచ్చు. రికవరీ చేయండి అనర్హులకు పోయిన డబ్బులు, తప్పేముంది? కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద భూసేకరణ చేసినటువంటి ప్రభుత్వం, భూసేకరణ ప్రజల అవసరాల కోసం చేసినాయి. ఓ శ్రీశైలం ప్రాజెక్ట్ కోసమో, ఒక శ్రీరాంపురం సాగర్ ప్రాజెక్ట్ కోసమో, ఒక జూరాల కోసమో చేస్తే, లేదా ఒక థర్మల్ స్టేషన్ కోసమో, లేకుంటే హౌసింగ్ కోసమో, రోడ్డు కోసమో, కెనాల్ కోసమో ప్రభుత్వాలు అప్పుడు భూసేకరణ చేస్తే రికార్డులలో సేకరించినటువంటి భూమి ప్రభుత్వం పేర ఎక్కినటువంటి పాలకులు మీరు. సమైక్య రాష్ట్ర పాలనలో ప్రభుత్వం సేకరించిన భూములు ప్రభుత్వం పేరు మీదకే మారలే. సేకరించిన కాంపెన్సేషన్ ఇచ్చిన వదిలేశారు.
అది పట్టదారు దాంట్లోకి వెళ్ళి డిలీట్ చేసి దాని మిగిలినటువంటి సేకరించిన భూమికి యజమాని ఓనర్ అనేటువంటి మీరు చేయలే. ఇటువంటి అపసవ్యమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకునే రైతు బంధు పథకానికి రూపకల్పన చేసినాడు ఆయన 2017లో దాని మీద చర్చ జరిగింది. 18లో అమలు చేసినాం మేము. 2017లో ఒక పథకం అంటూ తెస్తే అది రైతులకు ప్రయోజనం చేకూర్చేది ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? రైతులకు. పొలం మీది, మీరు వారసత్వంగా వచ్చింది, మీ పేరు మీద చేసుకోవాలి. మీ నాయన పేరు మీదనే ఉంది, మీ నాయన గతించిండు, రికార్డులో ఎక్కాలి. ఇప్పటికీ మీరు ఇద్దరు అన్నదమ్ములు, మీ అన్న పేరు మీద ఉంది, మీ పేరు మీద మారలే. మీకు ఒక్కరికి ఇస్తే మీరు అన్నదమ్ములు కొట్టుకొని సావాలి. ఓకే, ఇట్లా అనేక రకాలుగా భూమి అపరిష్కృతంగా ఉంది. ఏదో నమ్మకం మీద నడుస్తూ వచ్చింది కాలంలో. సో ఈ లబ్ధి అనేటువంటిది నేరుగా ఇవ్వాలనుకున్నప్పుడు రికార్డు క్లీన్ కావాలి. అందుకోసమే ల్యాండ్ రికార్డ్ అప్డేటింగ్ ప్రోగ్రామ్ అని పెట్టినాం. రికార్డుల శుద్ధీకరణ ప్రోగ్రాం పెట్టి 7-8 మాసాలు కసరత్తు చేసి అద్భుతంగా చేసినాం. భారతదేశంలో ల్యాండ్ రికార్డ్స్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసిన సక్సెస్ఫుల్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. అప్పుడు తెలంగాణ రైతాంగానికి అప్పటికి కూడా అపరిష్కృతం కాని కేసులు కొన్ని ఉన్నాయి, కోర్టులలో ఉన్నాయో, ప్రభుత్వానికి వ్యక్తులకు మధ్యలో ఉన్న వివాదాలు, ఫారెస్ట్ రెఫరెన్స్ ఉన్న భూములో, ఎండోమెంట్ రెఫరెన్స్ ఉన్న భూములో వాటిని పెండింగ్ పెట్టినా. ఒక 2 లక్షల ఎకరాలు 3 లక్షల ఎకరాలు వాళ్ళకి ఇవ్వకుండా అది పెండింగ్ పెట్టి అవి పరిష్కారం అయినప్పుడు కాలగమనం చూద్దామని మిగతా అన్నీ సై చేసాం. ఈ సై అయినటువంటి దాంట్లో 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల సంఖ్యనే 92.5%. 1,52,00,000 ఎకరాల వ్యవసాయ భూమికి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. ఇందులో 5 ఎకరాల లోపు ఉన్న రైతులే 92.5% ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాలు, 10 నుంచి 20 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ శాతం మొత్తం కలిపితే మరొక 6%. దట్స్ ఆల్, 6-7%. 25 ఎకరాల భూమి మించి భూగరిష్ట పరిమితికి లోబడి 54 ఎకరాలకు లోబడి భూమి కలిగిన రైతుల సంఖ్య 6,458 మంది. దట్స్ ఆల్. దీనికి ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి పోయింది, గుట్టల గట్లకు పోయింది అని దుష్ప్రచారం ఎందుకండి? ప్రభుత్వం ఇది, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి దాకా ఉన్నారు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి దాకా ఉన్నారు. ఒక ఊరి పొలిమేరలో, ఒక ఊరి సరిహద్దులో ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉండరు. దీంట్లో అనర్హులు ఎవరు ఒక్క రోజులో తెలిసొచ్చు కదండి దానికి. మరి దాని క్యాబినెట్ సబ్ కమిటీ ఇవన్నీ ఎందుకు? వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది, అంతే అయిపోయింది. దుక్కులు దున్నే రైతులు దుఃఖపడుతున్నారు రైతు బంధు లేక. ఈ ప్రభుత్వానికి రైతు బంధు ఇవ్వాలని లేదు, జాప్యం చేసి ఇచ్చినట్లు చేసి డ్రామా చేయాలని మాత్రమే ఉంది. అసలు విషయం ఇది. రుణమాఫీకి సంబంధించి చాలా గొప్పలు మాట్లాడినరు. డిసెంబర్ 9 అన్నారు, డిసెంబర్ 9 నుంచి ఆగస్టు పోయింది. ఓకే, ఇప్పుడు 5 ఎకరాల లోపు రైతులు ఉన్నారంటే వాళ్ళకు వచ్చేది 1,00,000 లోపే వస్తుంది రుణం, ఏ బ్యాంక్ అయినా. అంతే కదా. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక శాతం రైతులు 1,00,000 లోపు రుణం ఉన్న వాళ్ళే ఉంటారు, పంట రుణాలు ఉన్నవాళ్ళు. నువ్వు 2 లక్షలు చేస్తా అంటున్నావు, ఎవరికి అవుతుంది? ఎంతమందికి అవుతుంది? అది ప్రభుత్వం ఆలోచించాలి, వివరణ చెప్పాలి ప్రజలకు. ఇది రైతాంగ ప్రజలను గుర్తించామని చెప్తున్నాను. రైతు భరోసా ఇవ్వడానికే డబ్బులు లేనటువంటి ఈ ప్రభుత్వం 31,000 కోట్ల పైచిలకు రుణమాఫీ ఎట్లా అసలు చేస్తుందని నిన్న ముఖ్యమంత్రి ఏమంటున్నా అంటే, చేస్తే సంతోషం, రైతులకు లబ్ధి జరిగితే నేను సంతోషపడతాను. ఒక రైతుగా, ఒక రైతులకు సంబంధించిన మాజీ మంత్రిగా ఆనందపడతాను. కానీ ఆ చేసేది చిత్తశుద్ధితో చేయాలి. రైతుల్ని ఏమార్చి చేసినాము అనిపించుకునేటట్లు చేయవద్దని చెప్తున్నారు. నిజంగా చేస్తే ఎట్ ఏ టైం 1 గోలో బటన్ కొడితే ఎట్లయితే రైతు బంధు పోయిందో అదేవిధంగా 1 గోలో కనుక మీరు రుణమాఫీ కనుక అందరికీ చేస్తే మేము చేతులు జోడించి మొక్కుతాం. అంటే రుణమాఫీ జరుగుతుందని అనుకుంటున్నారు? నాకు నమ్మకం లేదు. చేసినాం అనిపించి కొందరికి ఇచ్చి దబాయించి చేసినాం కదా అనేదే వీళ్ళది ఉంటుంది తప్ప సంపూర్ణంగా చేస్తారని విశ్వాసం నాకు లేదు. మీ 2 టర్మ్లలో కూడా దాదాపు 28,000 కోట్లు చేసిరని ఆయన ఒప్పుకున్నాడు. 28,000 పైసలు కోట్లు చేసినాం. మేము చేసింది ఎంత అండి? మొత్తం రుణమాఫీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, పంటల కొనుగోళ్లు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, వ్యవసాయాన్ని సుస్థిరం చేసి అభివృద్ధి చేయడం కోసం 9.5 ఏళ్లలో సమగ్రంగా మొత్తం ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మీద కలిపి, ఇరిగేషన్ పెట్టేది కూడా అగ్రికల్చర్ కోసమే కదా. ఇరిగేషన్ అంటేనే అగ్రికల్చర్ కోసం, అందులో భాగమే కదా. 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో. ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం మీద డబ్బు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రం ఈ దేశంలో లేదు. సరే, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాళ్లతో కొట్టండి అన్నాడు, పార్టీ మారితే అన్నాడు. మరి మీ పార్టీని ఎమ్మెల్యేని చేర్చుకుంటున్నారు. ఆయన మాటల్ని ప్రామాణికంగానే తీసుకోను సార్, నేను లెక్కలోకే తీసుకోను. అవునా?
థ్యాంక్ యూ సార్. మరో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్న దానం నాగేంద్ర అంటున్నాడు. ఇప్పుడు నిత్యం రాజకీయాలు, పదవులు, పార్టీలు మారడం పోవడం ఇదే ప్రాతిపదికగా ఆలోచించేటువంటి నాయకులు మాట్లాడే మాటలకు నేను జవాబు చెప్పలేను. మా లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రం బాగుపడాలి, పునర్నిర్మాణం గొప్పగా జరగాలి. దురదృష్టవశాత్తు జారిపోయింది. వీళ్ళ మాటలు విని ప్రజలు మోసపోయినారు, నష్టపోయినారు. ఆ నష్టంలోకి వెళ్ళి ప్రజలను ఎట్లా బయటికి తీసుకురావాలనేది మా తప్ప. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద ఇది మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.